జగన్ పరివారానికి దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. చంద్రబాబు మరో 20 మంది ఆస్తులపై సిబిఐ విచారణ కోరుతూ వైఎస్ విజయ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కక్ష సాధింపులకు న్యాయస్థానాలను వేదికగా చేయడంపై ఘాటుగా స్పందించింది. గతంలో వీరిపై వైఎస్ వేసిన కేసులపైనే మళ్లీ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదని కుండబద్దలు కొట్టింది. మకిలి అంటిన చేతులతో వేసిన కేసులు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించలేమని తేల్చి చెప్పింది. చంద్రబాబు ఆస్తులపైన విచారణ జరపాలన్న విజయకు న్యాయస్థానాల్లో భంగపాటు తప్పడం లేదు. ఆమె వేసిన పిటిషన్ అసలు విచారణకు అర్హమైందే కాదని సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనిపై తీవ్ర వాదోపవాదనలు జరిగాక అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ను డిస్మిస్ చేసింది. ముందుగా వాదనలు ప్రారంభించిన విజయ తరపు న్యాయవాది రామ్ జెఠ్మలానీ కేసు పూర్వాపరాలు న్యాయమూర్తికి వివరించారు. ఇది జరుగుతుండగానే న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ జోక్యం చేసుకుని వాద ప్రతివాదుల మధ్య రాజకీయ శత్రుత్వం ఉందని, ఈ స్థితిలో జోక్యం చేసుకోలేమన్నారు. పిటిషనర్ భర్త గతంలో ప్రతివాదికి వ్యతిరేకంగా ఎన్నో కేసులు వేసిన విషయాన్ని తొక్కిపెట్టిన సంగతి హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. తమ కేసు కొట్టేయడానికి హైకోర్టు చెప్పిన ప్రాతిపదిక తప్పని జెఠ్మలానీ వాదించారు. క్రిమినల్ ప్రాసిక్యూషన్ విషయంలో దర్యాప్తునకు ఆదేశించేటప్పుడు ప్రతివాదుల వాదనలు వినాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మళ్లీ న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ జోక్యం చేసుకుని సాధారణ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించొచ్చు కానీ హైకోర్టు అలా చేయలేదన్నారు. ప్రతివాదుల వాదనలు విన్నాకే ఏది చేయాలి, ఏది చేయకూడదన్న విచక్షణాధికారాన్ని కోర్టు ప్రదర్శించగలదని వ్యాఖ్యానించారు. జగన్ కేసులో ఎన్నో అధీకృత సంస్థలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే వారు కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. కానీ బాబు కేసులో మీరు ఎందుకు ఎవరికీ ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. దీనిపై వారు స్పందించుకుంటే అప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు కదా అని అన్నారు. కోర్టు వ్యాఖ్యలపై రామ్ జెఠ్మలానీ స్పందిస్తూ ఇదివరకు జగన్ కేసులో ఓ శాసనసభ్యుడు రాసిన లేఖను రిట్ పిటిషన్ గా పరిగణించి విచారణ మొదలుపెట్టారన్నారు. కేవలం రాజకీయ శత్రుత్వం ఉందన్న కారణం చూపి తమ కేసు కొట్టేయడానికి వీల్లేదన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన విశ్వనాథ్ చతుర్వేది అనే వ్యక్తి ములాయం సింగ్ కు వ్యతిరేకంగా వేసిన కేసులో కోర్టు దర్యాప్తునకు ఆదేశించిందని మరో న్యాయవాది ముకుల్ రోహత్ కి కోర్టుకు విన్నవించారు. దీనిపై రిలయన్స్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే జోక్యం చేసుకుంటూ పిటిషనర్ భర్త 7 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అంశాలేవి కోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేదని వాదించారు. ఆ తర్వాత జెఠ్మలానీ వాదనలు కొనసాగిస్తూ తమపై సిబిఐ దర్యాప్తు ఆదేశించినప్పుడు మిగతా వారిపై ఎందుకు దర్యాప్తునకు ఆదేశించరని ప్రశ్నించారు. ఆ మాటలకు మరో న్యాయమూర్తి ఇబ్రహీ ఖలీఫుల్లా జోక్యం చేసుకుని పిటిషనర్ భర్త ప్రతివాదిపై వివిధ కోర్టుల్లో కేసులు వేసిన విషయాన్ని కోర్టుకు చెప్పకుండా ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నించారు. ముకుల్ రోహత్గి జోక్యం చేసుకుంటూ మాది తప్పేననుకుని మేం చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వాదించారు. 2004 తర్వాత చంద్రబాబు ఆస్తులు 5 రెట్లు పెరిగాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అప్పుడు జస్టిస్ ఠాకూర్ స్పందిస్తూ ఆ సంపద చట్ట వ్యతిరేకమైనది ఉండొచ్చో ఉండకపోవచ్చన్నారు. మీరు సహజ న్యాయ సూత్రాలను అనుసరించి వెళ్లాలని సూచించారు. ఇలాంటి విషయాల్లో కోర్టులు ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించారు. మీరు రాజకీయాల్లో అత్యంత బద్ధ శత్రువులని, ఇప్పటికీ ఈ కేసులో ప్రధాన పిటిషన్ హైకోర్టులో డిస్మిస్ అయిందన్నారు. అందువల్ల మేం ఇక్కడ జోక్యం చేసుకోదలుచుకోలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కారణాలతో దర్యాప్తునకు ఆదేశించలేమని హైకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నామని న్యాయమూర్తులు తెలిపారు. మీరు కావాలనుకుంటే సాధారణ ప్రక్రియను అనుసరించవచ్చని పేర్కొన్నారు. సిబిఐ ప్రాథమిక విచారణ చేపట్టినంత మాత్రాన అరెస్టులు ఉండవని, ప్రతివాదులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జెఠ్మలానీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జగన్ కేసును ప్రస్తావిస్తూ ఏ అధీకృత సంస్థకు ఫిర్యాదు చేయకుండానే నేరుగా కోర్టులో కేసు వేశారని తెలిపారు. అధీకృత సంస్థకు ఫిర్యాదు చేసినట్లు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమేనని వాదించారు. రిలయన్స్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే విజయ తరపు వాదనలను తోసిపుచ్చారు. ములాయం సింగ్ పై గవర్నర్ కు, హోంమంత్రికి ఫిర్యాదు చేశాకే విశ్వనాథ్ చతుర్వేది కోర్టును ఆశ్రయించారన్నారు. ఆ కేసులో ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన అందరి వాదనలు విన్న తర్వాతే తుది ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కానీ ఇక్కడ తమ వాదనలు వినకుండానే దర్యాప్తునకు ఎలా ఆదేశిస్తారని ఆయన ప్రశ్నించారు. 1999, 2000 మధ్య కాలంలో కేంద్రం నిర్వహించిన బిడ్డింగ్ లో పాల్గొని రిలయన్స్ గ్యాస్ నిక్షేపాలు దక్కించుకుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమ సంస్థ 2007లో రామోజీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని సాకుగా చూపి తమపై ఆరోపణ చేస్తున్నారన్నారు. పిటిషనర్ భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు దర్యాప్తు చేయించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
2004 తర్వాత చంద్రబాబు అధికారానికి దూరంగా ఉన్నప్పుడు దుర్వినియోగానికి తావెక్కడిదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిలయన్స్ కు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాలున్నాయంటూ వారు చేస్తున్న ఆరోపణ పూర్తి అసంబద్ధమన్నారు. వాటిని ఆధారంగా చేసుకుని అంతర్జాతీయంగా పేరున్న $500 మిలియన్ సంస్థపైన దర్యాప్తు మొదలు పెడితే అందులో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారన్నారు. సంస్థ పరిస్థితి ఏం కావాలన్నారు. ఒకవేళ వాళ్ల వద్ద ఏమైనా సాక్ష్యాలుంటే మెజిస్ట్రేట్ ముందుకెళ్లి ఫిర్యాదు చేయమనండి. వాళ్ళు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చూస్తారని వివరించారు. ఈ కేసును జగన్ కేసుతో ముడిపెట్టి చూడడం పూర్తిగా అసంబద్ధమైనదని తెలుగుదేశం నేత సీఎం రమేష్ తరపు న్యాయవాది ఏకే గంగూలీ పేర్కొన్నారు. మాజీ మంత్రి శంకర్రావు రాసిన లేఖ ఆధారంగా చేపట్టిన ఆ కేసులో కోర్టు అందరి వాదనలు విన్నదని తెలిపారు. పిటిషనర్లు దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. ఎవరికీ ఫిర్యాదు చేయకుండా నేరుగా కోర్టుకు వెళ్లామన్న వాదనలో పసలేదని వాదించారు. ఆ తర్వాత రామోజీరావు తరపు న్యాయవాది అనిల్ దివాన్ వాదనలు మొదలుపెట్టారు. ప్రాథమిక విచారణ వల్ల అరెస్టులు జరగవని, ప్రతివాదులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, జెట్మలానీ వాదనలు పూర్తిగా నిరాధారమైనవన్నారు. హైకోర్టు కేవలం సిబిఐ ప్రాథమిక విచారణే కాకుండా ఫెరా ఉల్లంఘనల కింద ఈడీ దర్యాప్తునకు ఆదేశించినట్లు గుర్తు చేశారు. ఈ ఉత్తర్వులు ఖచ్చితంగా ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన అగత్యం బాధితుడుకుంటుందని, అది జీవించే హక్కును హరించినట్లవుతుందని పేర్కొన్నారు. తమ సంస్థలో రిలయన్స్ పెట్టిన పెట్టుబడులకు తప్పుడు అర్థాలు ఆపాదిస్తున్నారని పేర్కొన్నారు. ఆ విషయంలో తమ వాదనలు వినకుండా దర్యాప్తునకు ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించారు. హైకోర్టు అందరి వాదనలు విని ఉంటే కొందరినైనా ప్రతివాదుల జాబితా నుంచి తొలగించి ఉండేదని పేర్కొన్నారు. అనంతరం జస్టిస్ ఠాకూర్ స్పందిస్తూ చంద్రబాబుకు వ్యతిరేకంగా గతంలో పిటిషనర్ తరపు భర్త ఎన్నో కోర్టుల్లో కేసులు వేశారు. ఆ విషయాలను కోర్టుకు ఎందుకు వివరించలేదని విజయ తరపు న్యాయవాది రామ్ జెట్మలానీని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ విజయ భర్త కేసులు వేశారని, భర్తను పోగొట్టుకున్న ఆమెకు ఆ విషయాలు తెలిసి ఉండకపోవచ్చని వివరించారు. ఇప్పుడు మళ్లీ కింద కోర్టుకెళ్తే సమయం వృధా అవుతుందని తెలిపారు. ఏసీబీకి ఫిర్యాదు చేసినా లాభం జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. అందుకు స్పందించిన న్యాయమూర్తి, మీరు మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేస్తే ఆయన కింద పోలీసులకు పంపుతారు, అక్కడ మీకు ఉపశమనం దక్కుతుందని పేర్కొన్నారు. జెట్మలానీ జోక్యం చేసుకుంటూ ఇంత ప్రక్రియ జరిగేలోపు సాక్ష్యాధారాలు మాయమవుతాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఠాకూర్ వాస్తవాలను దాచిపెట్టడంతో పాటు రాజకీయ కారణాలు ఉన్నందువల్ల హైకోర్టు కేసును డిస్మిస్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని అభిప్రాయపడ్డారు. మీరు కావాలనుకుంటే సహజ న్యాయ ప్రక్రియను అనుసరించాలని సూచిస్తూ కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.